ప్రతి ఏడాది వరి కోతలు పూర్తయ్యాక మిగిలిన వరి కొయ్యలను కాల్చేస్తున్నారు రైతులు. ఈ అలవాటు వాతావరణ కాలుష్యానికి, భూసారం దెబ్బతినడానికి, అగ్ని ప్రమాదాలకు, ప్రాణాంతక ఘటనలకు దారితీస్తోంది. కరీంనగర్ జిల్లాలో యాసంగి వరి కోతలు పూర్తయ్యాక మిగిలిన కొయ్యలను కాలుస్తుండటంతో పొలాల్లో ఎక్కడ చూసినా మంటలే కనిపిస్తున్నాయి. వరి కొయ్యలు కాల్చవద్దని రైతులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదంటున్నారు అధికారులు. వరి కోతలు పూర్తయ్యాక పొలాల్లో మిగిలిన వరి కొయ్యలను కాల్చేస్తున్నారు రైతులు. ఈ రోజుల్లో ఎక్కువగా హార్వెస్టింగ్ యంత్రాలతో వరి కోయిస్తుండటంతో అవి వరి కొయ్యలను సగం వరకే కోసి మిగిలినవి పొలంలోనే వదిలేస్తున్నాయి. రైతులు వాటిని కాల్చేస్తుండటంతో అనేక విపత్తులు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో వరి కొయ్యల కాల్చివేతతో అనేక ప్రమాదాలు జరిగాయి. ఇల్లందుకుంట, మల్యాల మండలాల్లో మంటల్లో చిక్కుకొని రైతులు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. చుట్టుపక్కన ఉన్న గడ్డివాములు, మామిడి, ఈత, తాటి వనాలకు మంటలు వ్యాపించి భారీ నష్టాన్ని కలిగించాయి. కొన్నిసార్లు ఫైర్ ఇంజన్లు కూడా ఈ మంటలను అదుపు చేయలేకపోతున్నాయి. కూలం కోసం దున్ని చేసి తర్వాత పిల్ల వేసుకుతుండేవి ఏసికి పంటకు. ఆనకాలం అయితే నార్మల్గా దున్ని గొర్రు కొట్టి 3 సార్లు వేసి గొర్రు కొడుతుండేవి. గొర్రు కొట్టి ఎత్తెత్తుండేవి. అప్పుడు మందు కూడా ఎల్లుడు లేదు. ఇప్పుడు మందు అల్లుడు ఉన్నది, అంత కోసుడు ఉన్నది. అప్పుడు దున్నినాక మురుగ పెడుతుండేవి. మురుగ పెట్టిన వారం రోజులకు 10 రోజులకు అట్లా ఎత్తుండేవి. అవి అట్లా మురుగుతుండే కింద కోతుండేవి, చేత కోసి మురుగ పెడుతుండేవి. మురుగ పెట్టిన తర్వాత 10 రోజులకు పొలం వేసుడు అవుతుంది. ఇప్పుడు జరిగేది ఏంటంటే 60 ఒకటి కోసుడు, అదే గడ్డి అగ్గిపెట్టి కాలబెట్టుడు, వేయించుడు అవుతుంది. అది ఇక అందరూ ఒకళ్ళని చూసుకుంటే ఒకళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక బొక్కన చేద్దామని మనిషికి వాళ్ళకనే అన్నిటికి ఇప్పుడు మిషన్లు అయిపోయినాయి. అప్పుడేమో అంతా చేత పని చేస్తుంటుంది. ఇప్పుడు అన్నిటకు మిషన్లు కాబట్టి పొలంగళాలు అట్లా చేస్తూ ఉన్నారు. మా గౌడ సంఘాల తరఫున మనం వేసేది ఏంటంటే, ఎక్కడైతే ఈత వనాలు ఉన్నాయో అక్కడ ఈ వరి కొయ్యలు కాల్చడం వల్ల మా ఈత వనాలకు అగ్గి అంటుకొని చాలా నష్టం వాటిల్తుంది. గీతా కార్మికులందరూ ఉపాధి కోల్పోతుర్రు. దానివల్ల సారవంతమైన నేల నిస్సారం అయిపోతుంది. కాబట్టి రైతులందరూ గమనించి ఆ వరి కొయ్యలను దుక్కిలోనే దున్ని దాన్ని లఘుగా ఎరువుగా మార్చుకునే పద్ధతులు ఉన్నాయి. కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్లను కలిసి దాన్ని మీరు దుక్కిలో దున్ని ఎరువుగా మార్చుకునే పద్ధతికి వెళ్తే బాగుంటుందని, అదేవిధంగా మా గౌడ కులస్తులకు కూడా ఎక్కడ కూడా నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులందరూ గమనించాలని మనవి చేస్తున్నాం. వరి కొయ్యల కాల్చివేత వల్ల భూసారం దెబ్బతింటుందని, పంటకు మేలు చేసే బ్యాక్టీరియా నశిస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పొగతో వాతావరణ కాలుష్యం, శ్వాసకోశ వ్యాధులు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. గతంలో రైతులు కొయ్యలను నీటిలో ముంచి ఎరువుగా వాడేవారని, ఇప్పుడు సమయం ఆదా చేసుకునేలా వాటిని కాల్చేస్తున్నారని చెప్పారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావటం లేదంటున్నారు. యంత్రాలతో వరి కోతలు కోసినప్పుడు కొద్దిగా కొయ్యకాలు అనేది పైకి కోయటం వల్ల రైతులు ఆ కొయ్యకాలు తీసేయకుండా వాటిని కాలిస్తే అయిపోద్దనే ఆలోచనతో అటు కొయ్యకాలు కాలబెట్టడం జరుగుతుంది. కానీ అది చాలా ప్రమాదకరమైన చర్య. భూసారం తగ్గిపోయి చౌడు భూములుగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఇట్టి కొయ్యకాలని వెంటనే నీరు పెట్టి పొలంలో కలిదున్నట్టయితే భూభౌతిక స్వరూపం మారటమే కాకుండా భూసారం కూడా పెరుగుతుందని తెలియజేయటం. యాంత్రీకరణలో భాగంగా కొయ్యకాలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నే విధంగా వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలచే రోటరీ మల్చర్ అనే యంత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ యంత్రాన్ని ఉపయోగించడం వలన కొయ్యకాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా విరిగి నీళ్లలో తేలికగా కలిసిపోతాయి. తర్వాత కేజీవీల్ ట్రాక్టర్తో దున్నినప్పుడు వెంటనే మట్టిలో కలిసిపోయి పంటకు ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇలాంటి పద్ధతులను ఉపయోగించి వరి కొయ్య కాల్చకుండా రైతు సోదరులు ఈ పద్ధతులు పాటించి లాభాలు పొందాలని తెలియజేయడం జరుగుతుంది. వరి కొయ్యలను తగలబెట్టకుండా వాటిని మురిగించి జిలుగు విత్తనాలతో కలిపితే నేల సారవంతం అవుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. వ్యవసాయ శాఖ ఏటా రైతులకు జిలుగు విత్తనాలను సరఫరా చేస్తోందన్నారు. మురిగిన వరి కొయ్యల్లో ఆ విత్తనాలు కలిపితే నేల స్వభావం మెరుగుపడి మంచి దిగుబడి వస్తుందని, ప్రమాదాలు, పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. రైతు సోదరులు వారికి వీలున్న చోట్ల గల ఈ వరి కొయ్యకాలు కాలబెట్టకుండా ఆ వరి కొయ్యకాలు కానీ వరిగడ్డిని కానీ ఒక మంచి ఎరువుగా మార్చినటువంటి అవకాశం ఉంది. అట్లా చేసుకోవచ్చు. లేదర్లకి విజ్ఞప్తి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వరి కొయ్యకాలను కానీ లేకుంటే వరి గడ్డిని కానీ కాలబెట్టకుండా దాన్ని ఒక మంచి ఎరువుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటే కనుక మనకి భూసారం పెరగడంతో పాటు రైతుకు ఈ యూరియా వాడకం యొక్క ఖర్చు తగ్గి కొంత దిగుబడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా ప్రయత్నం చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే ముఖ్యంగా యాసంగి గడ్డి కూడా
మంచి పశువులకు రుచికరంగా ఉండేటువంటి పశుగ్రాసం కాబట్టి ఇప్పుడు కొత్తగా బేలర్లు వచ్చాయి కాబట్టి రైతు సోదరులు వీలైన చోట్ల బేలర్ సహాయంతో ఈ వరి గడ్డి చుట్టలు చుట్టుకుంటే దాని సంవత్సరం పొడవునా కూడా మనకి పశుగ్రాసంగా వాడుకునే అవకాశం ఉంది. వరి కొయ్యలను కాల్చినప్పుడు గాలికి మంటలు ఇతర పొలాలకి సమీప గ్రామాలకు విస్తరించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు. ఈ విషయంలో అగ్నిమాపక శాఖ కూడా రైతులకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వరి కొయ్యలను కాల్చవద్దని చెప్తున్నారు. ఒకవేళ తప్పనిసరిగా కాల్చాల్సి వస్తే మంటలు వ్యాపించకుండా పొలం చుట్టూ కందకాలు తవ్వాలని సూచిస్తున్నారు. పంటలు పూత కోసిన తర్వాత కొయ్యకాలను కాలబెట్టడం జరుగుతుంది. అలా కాలబెట్టడం వల్ల మీ పంటని నష్టపోకుండా మీ కాలబెట్టడం వల్ల మీ పంటలే కాకుండా పక్కన పంటలకు కూడా ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటాయి. అందులో చిక్కుకొని పశువులు కానీ మోటార్ పంపులు కానీ కరెంటు వైర్స్ కానీ కాలిపోవడం వల్ల వేరే వాళ్ళకు కూడా నష్టం వాటిస్తుంది. మీరు పంటలు అంటే మంట పెట్టినప్పుడు దానికి తగు జాగ్రత్తలు తీసుకొని మీ పంట పరిధిలో చుట్టుపక్కల వాటర్ సప్లై అయినా పెట్టుకోండి. లేకపోతే అదేవిధంగా ఫైర్ బీటింగ్ అంటే చెట్ల కొమ్మలు అందుబాటులో ఉంచుకొని వాటిని పక్క పొలాలకు విస్తరించకుండా మీ పరిధిలో మీరు దాన్ని అరికట్టడం చేయడం వల్ల మీ పంటలు కాకుండా నెక్స్ట్ ఇతర పంటలకు కూడా నష్టం వాటిల్లకుండా జరుగుతుంది. ఫీడ్ గడ్డి తొలగించడానికి రైతులు ఏం చేస్తుంటే ఒక పొలాన్ని అంటిపెట్టినప్పుడు ఆ ఎండ తీవ్రతతో ఆ గాలి వాటంతో అది పక్కకు వ్యాపించి ఈ గ్రామ ప్రజలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఆ పక్క అవతలి పక్క పొలంలో ఏముంది అంటే ఆ చుట్టుపక్కల అంటుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని తగలబెట్టకుండా దాన్ని పూర్తిగా డోజర్తో కానీ క్రుక్లిన్తో కానీ ఏదైనా వేరే ఉపాయాలతో దాన్ని తీసి తొలగించాలని కోరుకుంటున్నాము. ఒకవేళ అలాంటి అంటిపెట్టేటప్పుడు ఉంటే డోజర్తో ఆ చుట్టుపక్కల ఒక వే అంటే దాన్ని కటప్ చేసి అంటిపెట్టినప్పుడు ఆ కొయ్యల వరకే ఆగి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఈ మన ఒక పొలం నుంచి ఇంకో పొలం జరిగినప్పుడు అది బాగా ఆస్తి నష్టం జరుగుతుందని ప్రజలకు తెలియజేయను అని అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వరి కొయ్యల కాల్చివేత వల్ల జరిగే ప్రమాదాలను నివారించడానికి రైతులు అవగాహనతో ముందడుగు వేయాలి. పర్యావరణాన్ని, భూసారాన్ని కాపాడే పద్ధతులను అవలంబిస్తే సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుంది.